డాడీ ఓయ్ బుజ్జి కన్నా ఒల్లు ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు కన్నా? చాలు బంగారం, నీలాంటి లక్ష్మీదేవిని ఇచ్చినందుకు ఈ జన్మకి చాలు. మమ్మీని చూడు. కూర్చో తాత, కూర్చోండి. ఏం మనోడా బాగున్నావా? బాగున్నా తాతగారు, మీరు బాగున్నారా? బాగున్నా మనోడా. సిరి, తాతకు నీళ్ళు తీసుకురా. ఓకే అండి. రండి నాన్న, కూర్చోండి. సిరి, పాప లోపల తీసుకెళ్ళు. ఓకే అండి. ఏరా బాగున్నావా? బాగున్నా నాన్న. నన్ను క్షమించరా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. అవే మాట నాన్న, మీరు మా దగ్గర వచ్చింది చాలా సంతోషంగా ఉంది నాన్న. సరేరా, అయ్యిందేదో అయిపోయింది, ఇంటికి వెళ్దాంరా. వద్దు నాన్న, మేము ఇక్కడే హ్యాపీగా ఉన్నాం. సరేరా, నీ ఇష్టం, నేను వెళ్తాను మరి. సరే నాన్న, జాగ్రత్త వెళ్ళండి. మనోడా ఇంత బదులాడుతున్నాడు, పోయి రాండ్రి. వద్దు తాతగారు, అసలు జరిగిందేమో నీకు తెలియదు. ఏం జరిగింది మనోడా? ఏమైందిరా? ఓ ఏంటి వీడు ఇంత పొద్దుగాల వచ్చాడు? వాడు నిన్న పిల్లని చూసిండు, ఆ పిల్ల కోసం పొద్దుగాలనే వచ్చేసిండు. ఓయ్ పిల్ల, ఐ లవ్ యూ. రే, నీ పిల్ల చూస్తుందిరా. ఓయ్ పిల్ల, టీ షాప్లో కలుద్దామా? హాయ్. హాయ్. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓ అవునా, థ్యాంక్ యూ. ఓ నీ పేరేంటి? నా పేరు భాస్కర్. అవును, నీ పేరేంటి? నా పేరు సిరి. ఓ నైస్ నేమ్. సిరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సిరి. హే, నీకేమైనా పిచ్చా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడే కలిసి ఇప్పుడే లవ్ ఏంటి? హే, నిజంగానే మాట్లాడుతున్నా. నువ్వంటే నాకు ఇష్టం. కానీ నేను ఒక అనాథ, నాకెవ్వరు లేరు. ఈరోజు నుంచి నీకు నేను తోడుగా ఉంటాను. వద్దు భాస్కర్, మీరు డబ్బున్న వాళ్ళు. నన్ను పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? నేను నిన్ను చూసి ఇష్టపడ్డాను, నీ ఆస్తిని కాదు. మా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నాకు కావాలి సిరి. ఓకే భాస్కర్, నీ ఇష్టం.
నాకు లేట్ అవుతుంది భాస్కర్, వెళ్ళాలా? ఓకే బాయ్. సిరి, ఒక్క నిమిషం, నీ నెంబర్ చెప్పవా? ఓకే తీసుకో. 74169954. ఓకే బాయ్. బాయ్ సిరి. నానా, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు బేటా. నానా, అది నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఎవరు బేటా అమ్మాయి? డాడీ, ఆ అమ్మాయి ఒక అనాథ డాడీ. వాట్? ఒక అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? దీనికి నేను ఒప్పుకోను. అలా చెప్పకు డాడీ, అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం డాడీ. రేయ్, నువ్వు ఒక కోటీశ్వరుడిరా. మన ఆస్తికి తగ్గట్టుగా నువ్వు చేసుకోవాలి. నాకు ఆస్తి వద్దు డాడీ, అమ్మాయి ఉంటే చాలు డాడీ. సరే, నీకు అమ్మాయి కావాలి కదా, నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. పోరా బయటికి. నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు. వెళ్ళరా బయటికి. పోరా బయటికి. హలో సిరి, మన లవ్ గురించి మన ఇంట్లో చెప్పాను, ఒప్పుకోవడం లేదు సిరి. మరి ఏం చేద్దాం? నువ్వైనా ఆలోచించి చెప్పు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైంది మామ, డల్లుగున్నావు? మా లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పాను, మ్మ్. మా డాడీ ఒప్పుకోలేదు. మ్మ్. కాలర్ పట్టుకొని బయటికి గంటేశాడు. పూరా బయటికి అని చెప్పాడు. అరే, దానికే ఫీల్ అవుతున్నావు రా. అరే, దానికే ఇంత ఘనంగా ఫీల్ అవుతావు మామ. మేము ఉన్నాం కదా ఫ్రెండ్స్, దేనికి? ఏ, రేపు వచ్చాయి నువ్వు గుళ్ళో పెళ్లి చేసుకుందాం. అదే మామ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు విను, ఫస్ట్ నువ్వు విను. పెళ్లి చేసుకో, అన్నీ సర్దుకుంటాయి, సరేనా? పెళ్లి చేసుకొని వెళ్తే వాళ్ళే ఒప్పుకుంటారు. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మామా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మామా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ భాస్కర్. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ అన్నయ్య. హ్యాపీ బర్త్డే మామా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. ఓకే సరే వెళ్దాం, మరి చాలా లేట్ అయింది. మనోడి పెళ్లి చేసుకుని దావట్లేదా మరి? తప్పకుండా. ఆశీర్వదించండి అన్న. డాడీ, డాడీ నన్ను క్షమించు డాడీ. డాడీ, అమ్మా, డాడీ కొట్టకు డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ, అమ్మా, నువ్వనే చెప్పరా అదే నాకు. అమ్మా, నీకేం తెలియదు, లోపలికో. డాడీ వద్దు డాడీ. డాడీ నీ కాలు పట్టుకుంటా డాడీ. లేవరా డాడీ నా కొడుకా, బయటికి లే. గంటకు డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ. వెళ్ళరా బయటికి.
మామ అయిందేదో అయింది కానీ రా మా ఇంటికి వెళ్దాం. ఎలాగో మేము ఉంటలేం, మీరు ఉండండి. ఎలాగో మేము ఉంటలేము, సరే మామ. ఉన్నంత రోజులు మీరు ఉండండి. సరే పద. సరే సరేరా. కూర్చోండి మామ, కూర్చోండి, వెళ్దాం. వెళ్ళండి మామ. ఓకే బాయ్ మామ. ఓకేరా, థ్యాంక్ యూ. సరేరా మామ, సరే పోదా. ఓకే ఓకే బాయ్. ఓకేరా, ఓకే బాయ్. ఓకే బాయ్. ఏమైందండి, బాధపడుతున్నారా? ఏహే లేదు, నువ్వు ఉండగా నాకు బాధ ఎందుకే? ఇది తాత నా లైఫ్లో జరిగింది. ఇంత జరిగాక వెళ్ళమని ఎలా అంటున్నావు? మనోడా, అయిందేమైంది, ఒకసారి ఇంటి దాకా పోయిందా మనోడా. సరే తాత, రేపు వెళ్తాం మరి. సరే మనోడా, పోయినా మంచిగా, నేను కూడా పోతున్నా. సరే తాత, పోయిరా మరి, జాగ్రత్త.